గుప్తా ఎంతో సంతోషంగా లాన్లో డాన్స్ చేస్తుంటే అప్పుడే యమధర్మరాజు అక్కడికి వచ్చి పౌర్ణమి రోజున ఎటువంటి తప్పిదం జరగకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి గుప్తాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోపక్క తనని బ్లాక్మెయిల్ చేస్తుంది చిత్ర ఏమోనని మనోహరికి అనుమానం కలుగుతూ ఉంటుంది. చిత్ర డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఒకవేళ నన్ను బ్లాక్మెయిల్ చేసేది తనే నాని మనోహరి ఆలోచిస్తూ ఉంటే మరోపక్క చిత్ర మనోహరికి ఈ పాటికి నా మీద డౌట్ మొదలై ఉంటుంది. నేనే బ్లాక్మెయిల్ చేస్తుందన్న విషయం మనోహరికి తెలియకుండా ఉండాలంటే తనని డైవర్ట్ చేయాలని చెప్పి బ్లాక్మెయిలర్గా మనోహరికి ఫోన్ చేస్తుంది. నాకు 15 లక్షలు తెచ్చివ్వమని చెప్పాను కదా, డబ్బు రెడీ చేసుకున్నావా అని అబ్బాయి వాయిస్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనోహరి నువ్వు 10 లక్షలే కదా అడిగావు, మరి ఇప్పుడేంటి 15 అడుగుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు మనసు మార్చుకున్నాను మర్యాదగా 15 లక్షలు నేను చెప్పిన చోటుకి తీసుకునిరా అంటూ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కొడైకెనాల్లో నువ్వు ఒక ఇంపార్టెంట్ ఫోన్ పోగొట్టుకున్నావు కదా, ఆ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది అని చిత్ర ఫోన్ పెట్టేయడంతో మనోహరి అసలు ఈ బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు అని చెప్పి చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. మనోహరికి నా మీద డౌట్ వచ్చేస్తుంటుందా అని చిత్ర టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మనం ఫోన్ చేసావని అంటూ ఉంటే ఎక్కడున్నావని మనోహరి అడుగుతుంది. ఇంట్లోనే ఉన్నానని చిత్ర అంటుంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, వాడికి నేను డబ్బులు తీసుకువెళ్ళి ఇవ్వలేను, ఎందుకంటే అమర్ నా మీద నిఘా పెట్టాడు, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి, ఆ డబ్బులు తీసుకువెళ్ళి వాడికి ఇవ్వగలవా అని మనోహరి అడుగుతుంది. దాంతో చిత్ర పిచ్చి మొహంది, ఇది తెలివి కలదు అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువదని అస్సలు అనుకోలేదు, నాకు డబ్బులు ఇవ్వడానికి నన్నే అడుగుతుంది అని చెప్పి చిత్ర డాన్స్ వేస్తూ సరే మనోహరి నీకోసం, కేవలం నీకోసం నేను డబ్బులు తీసుకువెళ్ళిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అమ్మయ్య మొత్తానికి నా టైం బాగుంది, నేను లక్షాధికారిని కాబోతున్నాను అని చెప్పి డాన్సులు వేస్తూ ఉంటే అప్పుడు మనోహరి వసే చిత్ర రేపటితో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే కదా అన్న విషయం తెలిసిపోతుంది, ఒకవేళ నువ్వే అయితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తానని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరో పక్క బాగి గదిలో కూర్చొని ఉండగా మీకోసం మా సార్ వీల్ చైర్ తీసుకొచ్చారు మిస్ అమ్మ అని చెప్పి రాతోడు వీల్ చైర్ తీసుకొని వస్తాడు. ఏంటి వీల్ చైరా, మీ సార్ ఎక్కడా అని బాగి అంటుంది. మా సార్ ఫోన్ మాట్లాడుతున్నారని రాతోడు అంటూ ఉంటే అర్జెంటుగా ఫోన్ కట్ చేసి నా దగ్గరికి రమ్మని చెప్పు, ఈ వీల్ చైర్ నాకు అవసరం లేదు, నన్ను ప్రేమగా ఎత్తుకొని లాన్లోకి తీసుకెళ్ళమని మీ సార్కి చెప్పు అని బాగి అంటుంది. కళలు కనొచ్చు కానీ పగటి కళలు కనొద్దు మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటాడు. ఈ వీల్ చైర్ ఉండగా మా సార్ ఎందుకు ఎత్తుకొని తీసుకువెళ్తారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అప్పుడు బాగి అవును కదా నువ్వు భలే ఐడియా ఇచ్చావు, ఈ వీల్ చైర్ లేకపోతే అప్పుడు మీ సార్ నన్ను ఎత్తుకొని తీసుకువెళ్తారు కదా అంటూ కావాలనే ఆ వీల్ చైర్ని కబోర్డ్ కేసు కొడుతూ విసిరి కొట్టి నాశనం చేస్తుంది. ఇక ఇంతలో అమర్ రాతోడని పిలుస్తూ ఉంటాడు. ఇక అమర్ అక్కడికి వచ్చి ఏంటి ఇంకా కిందికి తీసుకురాలేదని అంటూ ఉంటే సార్ వీల్ చైర్ పాడైపోయింది సార్ అని రాతోడు అంటాడు. అలా ఇలా పాడవుతుంది కొత్తది కదా అని అమర్ అంటాడు. ఏమో సార్ పాడైపోయిందని రాతోడు అంటూ ఉంటే నా టైం బాగోలేదనుకుంటా, హ్యాపీగా లాన్లో కూర్చొని కాఫీ తాగుదాం అనుకున్నాను, ఆ అదృష్టం కూడా నాకు లేదనుకుంటా అని చెప్పి బాగి యాక్టింగ్ మొదలు పెడుతుంది. దాంతో రాతోడు అమ్మ మిస్ అమ్మ మీ ఇద్దరిని ఎలా కలపాలని నేను ప్లాన్ చేస్తూ ఉంటే క్షణంలోనే నువ్వు ఇదంతా ప్లాన్ చేసేసావా అని రాతోడు బాగి వైపు చూస్తూ ఉంటాడు. అమర్ రాకముందే బాగి చేతులు చాపి అమర్ని ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది. కొంచెం స్లోగా అని చెప్పి రాతోడు సైగ చేస్తూ ఉంటాడు. అమర్ బాగి వైపు అనుమానంగా చూస్తూ తనని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే బాగి ఎంతో ఆనందంగా రాతోడికి హైఫై ఇస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగిని తీసుకొచ్చి లాన్లో కూర్చోబెడుతూ ఉంటే మనోహరి అసూయతో అసలు నిన్ను చంపేసి ఉండాల్సింది, చంపకుండా తప్పు చేశానని అనుకుంటుంది. మనోహరి కాఫీ తాగుతూ ఉంటే అమర్ బాగి కోసం తన కోసం కాఫీ కలుపుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి కావాలనే మనోహరిని ఇరికిస్తూ సారీ మనోహరి గారు అని అంటూ ఉంటే నువ్వెందుకు మనోహరికి సారీ చెప్తున్నావు బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావని మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి ఏం లేదు మనోహరి గారు, నా వల్ల నలుగురు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అందుకే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏం అపార్థం చేసుకున్నారని మనోహరి అంటూ ఉంటే ఏమీ లేదు, నా వల్లే పీటల మీద జరగాల్సిన మీ పెళ్ళి ఆగిపోయిందని, అందుకే మీరు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడు నాకు కింద పడి దెబ్బ తగలడానికి కూడా కారణం మీరేనని, అందుకే మీరు పెళ్లి చేసుకోకుండా ఇదే ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నారని నలుగురు అనుకుంటున్నారు అని బాగి అంటూ ఉంటే అయ్యో నాకేం సంబంధం అమర్, నేను అసలు
తన కింద పడినప్పుడు ఇంట్లో కూడా లేను అని మనోహరి అంటూ ఉంటే, ఇదంతా నేను అనడం లేదు మనోహరి గారు, ఆ నలుగురు అంటున్నారు. నిన్న కరుణ కూడా ఫోన్ చేసినప్పుడు నేను కింద పడడానికి కారణం మీరేనని అనుమానం వ్యక్తం చేసింది అని అంటూ ఉంటే, నాకేం సంబంధం అని మనోహరి అంటుంది. టెన్షన్ పడకండి మనోహరి గారు, మీరు కాదని నాకు తెలుసు. కరుణ అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పగలిగాను, కానీ బయట అనుకుంటున్న ఆ నలుగురికి నేను చెప్పలేను కదా. ఒకవేళ మీకే కనుక పెళ్ళయ్యి ఒక కుటుంబం ఉంటే ఆ నలుగురు ఇలా అనుకోరు కదా అని బాగి అంటుంది. అవును బాగి, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అమ్మ వాళ్ళు మనోహరి కోసం ఒక పెళ్లి సంబంధం చూసామని చెప్పారు. అది ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుంటాను అని అమర్ అంటూ ఉంటే, అప్పుడు వద్దు అమర్, నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను అని మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అమర్, లేదు మనోహరి, వాళ్ళు నీ గురించి అలా అనుకోకుండా ఉండాలంటే నీకు త్వరగా పెళ్లి జరగాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏయ్ నిజం చెప్పు, ఆ నలుగురు ఏమీ అనుకోవట్లేదు కదా, నువ్వే అన్నీ అంటున్నావు కదా అని మనోహరి బాగితో అంటూ ఉంటే, ఏంటి మనో నువ్వు ఎప్పుడో కనిపెట్టేస్తావేమో అనుకున్నాను. నువ్వు ఇంత స్లోగా ఉన్నావేంటి, నేను హట్ అయ్యాను, చీ పో అంటూ బాగి కాఫీ తాగుతూ కావాలని మనోహరిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటే, మనోహరిగా బాగి పెట్టిన టెన్షన్కి అమర్ వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకునే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.